గిట్టుబాటు ధర లేక, కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా, పని చేస్తుందా, ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పనిచేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో, నాది చాలా పెద్ద విజనరీ, నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ, నీ విజన్ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము, తీరిక, ఓపిక లేదు. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది. అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరసపడిపోయింది. ఈ మధ్యన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి, గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. మేము ఆ విధానాలు పాటించలే. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలో అది కొనుక్కోండి, మీరు కొనుక్కున్నటువంటి దాని మీద 40% సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం, మాకేం సంబంధం ఉండదు, మీరు ఎంతకైనా కొనుక్కోండి, దాని రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆ కంపెనీ రేటు మాది అని చెప్పిన తర్వాత దానిలో 40% రైతుల ఖాతాలో జమ చేశాం తప్ప మేము కొంటాం, మేము కమిషన్ పెట్టుకుంటాం, మా కమిషన్ తీసుకున్న తర్వాత మిగిలినదేదో రైతుల పేరుతో దోచుకుంటాం అనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు. అంత పారదర్శకంగా రైతుల పక్కన నిలబడ్డాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఆర్బీకేల ద్వారా సరఫరా చేశాం. రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులను కానీ రైతుల అవసరాలను తీర్చాం. రైతులకు చెప్పినటువంటి రైతు భరోసాను అందించాం. చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక గ్యారంటీ బాండ్ ఇచ్చి జూన్ నెల నుంచే నేను మొదలు పెడతానని చెప్పి ఆ బాండ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా సూపర్ హిట్ అని చెప్పని, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఏమాత్రం నిస్సిగ్గుగా ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ప్రకటించుకోవడం చూస్తుంటే రైతులు ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం దురదృష్టకరం, దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర చూస్తే ఏ ఒక్క పంటకే మద్దతు ధర లేదు. మిర్చి రైతులు అల్లాడుతున్నారు, పత్తి రైతులు అల్లాడుతున్నారు, పొగాకు రైతులు అల్లాడుతున్నారు, టమాటా రైతులు అల్లాడుతున్నారు, అదేవిధంగా కోకో రైతులు అల్లాడుతున్నారు, బొప్పాయి రైతులు అల్లాడుతున్నారు, మామిడి రైతులు అల్లాడుతున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరలా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు వేస్తారు, పంటలు పూర్తయ్యాయి. ఈరోజు దానికి సంబంధించి అధికారులను అడిగితే మాకు ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పలేదు. ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్, అర్లీ రబీ, దాని మీద ఈరోజు రబీ దానికి సంబంధించినటువంటి దాంట్లో పంట వస్తే, ఎడగారు వస్తే ఆ ఎడగారికి సంబంధించి మేము కొనేటువంటి పరిస్థితిలో లేము. ఇంతవరకు మాకు ఎటువంటివి లేవు అంటే
19,770 రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం పుట్టే ఈరోజు 15,000 రూపాయలకి రైతుల దగ్గర నుంచి పాపం దళారీల మధ్యలో చేరి వ్యాపారస్తులు దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు పట్టించుకోలేదు. ఇంకా సిగ్గుమాలినటువంటిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లే తీసుకెళ్లి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో రైతులకు మద్దతు ధర ఇప్పించండి, తక్కువ రేటుకి దళారులు దోచుకుపోతున్నారని అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి రైతు సంఘం నాయకుల పేరుత ఆకుపచ్చ కండవాలు వేసుకుని వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ముసుగులో మీరు రైతులకు ఎంత ద్రోహం అన్యాయం చేస్తున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రోజు వస్తే ఉల్లి పంట వచ్చింది. ఉల్లి ధరకు వస్తే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ధరలుంటే మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ కేజీ 4 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోయింది. కొనేటువంటి పరిస్థితి లేదు. పాపం ఉల్లి రైతులు కంటికి కడివిడి ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి ఉపన్యాసాలు ఇవ్వడం, నేను బ్రహ్మాండంగా చేశాను, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడం, సెట్టింగ్లు వేయడం, ఆ సెట్టింగ్ల ముందు కూర్చోవడం, ఏదో ఒకటి ఇస్తానని చెప్పడం, దాని మీద ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి మొండి చేయి చూపించి అన్నదాత సుఖీభవ అని చెప్పని ఆ పేరు మాత్రం పెట్టుకున్నాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. దానిలో రకరకాలుగా నువ్వు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలో జమ కాలేదు. వాటిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు పాపం ఉల్లి రైతులైతే కర్నూలు జిల్లాలో లబో దిబోమని కొట్టుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కళ్ళకి ఇవేమీ కనిపించేటువంటి స్థితిలో లేరు. కనీసం కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా వ్యవసాయ శాఖ పరంగా ఇబ్బందులు వస్తే అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, పంటల బీమా కావచ్చు, లేదా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు, ఎక్కడ ఏ విషయంలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరలా పాపం రైతు ఈరోజు అప్పులు పాలి, పెట్టుబడి సహాయం లేక రైతు పాపం మళ్ళా మైక్రో ఫైనాన్స్ పోయి అధిక ధరలు వడ్డీలకు తెచ్చుకుని ఆ వడ్డీలు కట్టలేక రైతు వ్యవసాయం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు పని ఏంటంటే భూములు సంతర్పణ చేద్దాం, కమిషన్ వస్తుంది, రాజధానిలో బిల్డింగ్లు కడదాం, దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇద్దాం, దాన్ని ఏ విధంగా కొట్టేద్దాం, ఇది చాలదు కాబట్టి మరలా కొత్త రాగం అందుకొని బనకచెర్ల, పోలవరం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్టుల్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలని పూర్తిగా విస్మరించాడు. నిద్ర లేస్తే పిఆర్ పనులు చేసుకోవడం, ఆ పనుల్లో ఉండడం తప్ప ఎక్కడ కూడా నేను పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వాడిని తప్ప పబ్లిక్ కన్సర్న్ నాకు లేదనేటువంటి విధంగా ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా